అంటే అందరు ఎలా అంటున్నారంటే కావాలని రీల్స్ మేక్ చేసి వచ్చాడు అంటే వచ్చే వరకు ప్రాసెస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఓకే, ద రిజల్ట్ ఈజ్ అల్టిమేట్లీ ఇంపార్టెంట్. సో ఆ ప్రాసెస్ ఎలా వచ్చాడు అనేది ఒక్కొక్కరికి ఒక స్ట్రాటజీస్ ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక విధానం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళంటే ఇప్పుడు ఆ స్టార్ మా బ్యాచ్ అయినా సరే, ఇంకో వేరే యాక్టర్స్ ఎవరైనా సరే ఆల్రెడీ దే ఆర్ రికగ్నైజ్. ఆ రికగ్నైజేషన్ లేకున్నా కూడా తన స్టైల్ ఆఫ్ వేలో తను వచ్చాడు బయటికి, లోపలికి. వచ్చిన తర్వాత కూడా సస్టైన్ అవ్వడం అనేది ఇట్స్ హిజ్ ఓన్ ఎబిలిటీ. సో పల్లవ్ ప్రశాంత్ కప్పు విన్ అయ్యాడంటే వన్ ఆఫ్ ద రీజన్ శివాజీ గారు లేకపోతే వన్ ఆఫ్ ద రీజన్ కాదు, హీ ఈజ్ ద ఓన్లీ రీజన్. ఎందుకంటే అంత 15 మంది 16 మంది ఉన్నప్పుడు సో అక్కడ కొంచెం మోరల్ సపోర్ట్ అనేది ఉండాలి. ఎంత నువ్వు మెంటలీ స్ట్రాంగ్ ఉన్నా సరే యూ నీడ్ సమ్ మోరల్ సపోర్ట్. అదే ఆ మోరల్ సపోర్ట్ తనకి వచ్చిందంటే డెఫినెట్లీ శివాజీ. సో శివాజీ హ్యాండ్ డెఫినెట్లీ ఉంది. శివాజీ గారు అంత యావర్ని పల్లవ్ ప్రశాంత్ని సపోర్ట్ చేసిన శివాజీ గారు అంతే స్ట్రాంగ్ ప్లేయర్. ఆయన కనీసం రన్నర్ అప్ లో కూడా లేరు, టాప్ 3 పెట్టారు. అది ఎంతవరకు కరెక్ట్? ఇదైతే డెఫినెట్లీ కొంచెం షాకింగ్ అని అనిపించింది అమర్దీప్ రన్నర్ అప్ కావడం. అంటే ప్యూర్లీ అది స్క్రిప్టెడా అంటే మనం సీజన్ మొత్తం చూసుకున్నా కూడా ఎగ్జాక్ట్లీ ఈ స్పై గ్యాంగ్ పైనే చాలా కాంట్రవర్సీస్ కానీ ఏమైనా ఎలిగేషన్ చేయాలన్నా యాజ్ ద హోస్ట్ నాగార్జున కానీ బిగ్ బాస్ కానీ ప్యూర్లీ వీళ్ళపైన అటాక్ చేసి మిగతా గ్యాంగ్ని సపోర్ట్ చేసుకున్నట్టే అనిపించింది. సో దట్ వాస్ క్వైట్ కాంట్రాస్టింగ్ రీజన్. సో నేను ఇప్పుడు కొన్ని డైలాగ్స్ చెప్తాను, హౌస్ లో అయితే ఎవరికి సెట్ అవుతాయి చెప్పండి. ఓకే. పల్లవ్ ప్రశాంత్కి కప్ వచ్చిన తర్వాత వండుతున్నట్టుంది మొత్తం స్టార్ మా బ్యాచ్ అందరికి. అరే ఎవర్రా మీరంతా అంటే ఆఫ్టర్ ప్రశాంత్ రియాక్షన్ అది మిగతా సెలబ్రిటీస్తో కంపేర్ చేసుకునేప్పుడు తను విన్ అయినప్పుడు సో తన రియాక్షన్ అది. కొన్ని సిచ్యువేషన్స్ లో మన చేతుల్లో ఏం లేదంటే ఏం చేయాలో చెప్పండి, జస్ట్ అలా చిల్ అవ్వాలంతే. సో అది సూట్స్ టు రద్దిక ఎందుకంటే ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయింది. మళ్ళీ ఏ రీజన్తో మళ్ళీ వెనక్కి వచ్చిందో ఎవరికి తెలియదు. సో వచ్చిన తర్వాత కూడా తను ఏం చేయలేకపోయింది, మళ్ళీ ఎలిమినేట్ అయిపోయింది. సో షీ షుడ్ బెటర్ చిల్. ఎప్పుడు వచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా 100% పల్లవి ప్రశాంత్. 100% పల్లవి ప్రశాంత్. సో ఎలా వచ్చామన్నది కాదు, టైటిల్ కొట్టామన్నదా లేదా. ఓకే, పల్లవ్ ప్రశాంత్కి టైటిల్ రావడం అనేది ఆ పర్సన్ డిజర్వా కాదా? డెఫినెట్లీ 100% డిజర్వ్. యాజ్ ఐ సెడ్ బికాజ్ ఎలా వచ్చాడనేది కాదు, వచ్చిన తర్వాత ఎలా సస్టైన్ అవ్వడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో 100% ట్రూలీ ఎవరైనా డిజర్వ్డ్గా ఉన్నారు అక్కడ ఆ 16 కంటెస్టెంట్స్ 15 కంటెస్టెంట్స్లో ఎవరైనా ఉన్నారంటే డెఫినెట్లీ పల్లవి ప్రశాంత్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.